రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. నల్గొండ పట్టణ కేంద్రంలో నీ దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ హనుమంతు మాలి, డాక్టర్ ఝాన్సీ రాణిలు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం వేదమంత్రోచ్చరణల మధ్య జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. తదుపరి హాస్పిటల్ అన్ని వార్డులను పరిశీలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బ గోనిరమేష్ గౌడ్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ, డాక్టర్లు ఏసీహెచ్ పుల్లారావు, డాక్టర్ రాపోలు మంజుల, డాక్టర్ జె శ్రీకాంత్, హాస్పిటల్ సిబ్బంది, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.